నేను వైజయంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనవి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శిలాతోరణానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున 1 కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. ఈ శిలాతోరణం యొక్క కొలతలు 8 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 1980లో తిరుమల కొండల్లో తవ్వకాలు జరుపుతుండగా జువాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు. 2 వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నని రాతి వంతెన ఉండడాన్ని వాళ్ళు గమనించారు. ఈ రాళ్ల వయసు 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అప్పట్లోనే అంచనా వేశారు. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని భావించారు. ఈ తోరణాన్ని తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి వివిధ రకాలుగా భక్తులు ఆపాదిస్తూ ఉంటారు. ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకుచక్రాల రూపంలో భావిస్తారు. ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు. విష్ణుమూర్తి వెంకటేశ్వరునిగా వెలిసినందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద, 2వ అడుగు తోరణం వద్ద, 3వ అడుగు ఇప్పుడు మూల విరాటుగా ఉన్న చోట ఉంచారని భక్తుల విశ్వాసం. వైష్ణవ సాంప్రదాయాల్లో ఈ శిలలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శంకు చక్రాలు లేదా ఆదిశేషుని పడగ ఆకారంలో ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. మీరు వెళ్ళినప్పుడు శిలాతోరణం తప్పకుండా విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మనం ఎలాంటి ఛార్జ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు అండ్ పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మేము శిలాతోరణం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాకు వరాహస్వామి దర్శనం కూడా అయింది. వీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.